హాయ్ మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ట్రయాంగిల్కి సంబంధించి మరొక 2 క్వశ్చన్లు లేదా ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో రైట్, చూద్దాం. ముందుగా మీరందరూ మన ఛానల్ని లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే రీచ్ వస్తుంది. అర్థమైందా? చాలామందికి పాపం చాలామందికి రీచ్ అవుతుంది. రీచ్ కావాలా, వాళ్ళందరికీ చేరాలా. మీరు సపోర్టే, మీరే నాకు సపోర్టు. మీ సపోర్ట్తోనే నేను ముందుకెళ్తాను. అర్థమైందా? కాబట్టి మీరైతే కంపల్సరీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో రైట్, ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ PQR, యాంగిల్ P is equal to 3 times of యాంగిల్ Q, యాంగిల్ R is equal to 2 times of యాంగిల్ Q, then Q is equal to అంటున్నాడు. అంటే సో ఇప్పుడు ట్రయాంగిల్ PQR అంట. ఇప్పుడు త్రిభుజం PQR అంటే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఏమొస్తుంది? 180 degrees వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే P/Q/R తీసుకుందాం. క్వశ్చన్లో క్లియర్గా P is equal to 3Q అని ఇచ్చాడు. P is equal to 3Q. చూడు, ఇలాంటి క్వశ్చన్ ఎలా చేస్తాను. P ప్లేస్లో 3Q పెట్టేసాయి. ఓకే, నెక్స్ట్ Qని Qగానే పెట్టేసాయి. R అంటే ఏమి ఇచ్చాడు? R is equal to 2Q ఇచ్చాడు. R is equal to 2Q ఇచ్చాడు. R ప్లేస్లో 2Q పెట్టేసాయి. ఇక్కడ Q ఏం లేదంటే 1 ఉంటుంది అని అర్థం. అన్నిట్లో ఇప్పుడు Q క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది? 3:1:2 మిగులుతుంది. ఇప్పుడు రేషియో వచ్చేసింది. ఇప్పుడు మనకు అడిగింది యాంగిల్ Q అన్నాడు. సరే చేద్దాం. 3 + 1 4, 4 + 2 ఎంత? 6. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 degrees. అర్థమైందా? సో 6 × 30 చేస్తే 180 అవుతుంది కదా. 6 180 కావాలంటే ఏం చేయాలా? × 30 చేయాలా. సో ఇప్పుడు ఇది P, ఇది Q, ఇది R. మన Q అడుగుతున్నాడు. సో ఇక్కడ 30 ఉంది. Q పార్ట్స్ 1 పార్ట్. ఇక్కడ × 30 చేసాం కాబట్టి దీన్ని కూడా × 30 చేయాలా. 1 × 30 ఎంత? 30 degrees ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలా. అర్థమైందా? సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇది చాలా పెద్ద లెంతీగా వస్తుంది. మామూలుగా A/B, B/C చేసి A/B/C చేస్తాం కదా, ఆ మోడల్ని మనం ఇలా కట్ చేసాం సింపుల్గా. Qని Qగానే పెట్టేసాము. P అంటే ఏమి ఇచ్చాడు? 3Q ఇచ్చాడు. ఈ P ప్లేస్లో 3Q రాశా. Qని 1Q రాశాను. R అంటే ఏమి ఇచ్చాడు? 2Q రాశాడు. కాబట్టి 2Q ఇచ్చాడు. ఇప్పుడు అన్నింటిలో Q కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తే 3:1:2 వచ్చింది. మన Q వాల్యూ అడిగాడు. 3 + 1 4, 4 + 2 6. 6 పార్ట్స్ ఇది. 6 పార్ట్స్ అంటే 180 degrees. 6 180 ఎప్పుడైతే అది × 30 చేసి అవుతుంది. Q మాత్రమే అడిగాడు కాబట్టి 1 × 30 చేసి 30 degrees. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ క్లాసు. మీరు మన యాప్ ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి వెంటనే మీకు నచ్చినటువంటి కోర్సు పర్చేజ్ చేయండి. కాంపిటీషన్ భయంకరంగా ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. సో పోస్టులు తక్కువ ఉన్నాయి. ఈసారి పేపర్ టఫ్ చాలా ఉంటుంది. కాబట్టి సిన్సియర్గా ఇక్కడ నుంచి చదవండి. ఇక్కడ నుంచి కంప్లీట్ చేస్తే సిలబస్ అంతా నోటిఫికేషన్ టైంకి అంతా 2 సార్లు అయిపోవాలి మీ ప్రిపరేషన్. అప్పుడు జాబ్ పక్కాగా వస్తుంది. ఓకేనా? మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.